జారింది. హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలతి రమణారెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా ఈ వీడియో వచ్చేసి మండే రోజు నేను అక్క కలిసి హౌస్ అయితే క్లీన్ చేసాము. ఫస్ట్ కిచెన్ నుంచే స్టార్ట్ చేసామన్నమాట. అక్క వాళ్ళ కిచెన్ క్లీన్ చేసి తర్వాత మా కిచెన్ అయితే క్లీన్ చేసాము. ఇంకా ఆ రోజు మండే కదా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, బోనాల హాలిడే ఆ రోజు వాళ్ళకి. ఇంకా నేనైతే ఆ రోజు మార్నింగ్ ఇంట్లో ఓన్లీ టిఫిన్ మాత్రమే సేమియా ఉప్మా ప్రిపేర్ చేశాను. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంకా టిఫిన్ చేసేసి పిల్లలకి తినిపించిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అక్క అమ్ములు అయితే గిన్నెలు కడగడం స్టార్ట్ చేశారు. శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందంటే మన ఆడవాళ్ళకి ముందు గుర్తొచ్చేది హౌస్ క్లీనింగే కదా. ఎందుకంటే ఆ నెల మొత్తం ఇంట్లో పూజలే ఉంటాయి. ఇంకా మనం ఒక్కసారి హౌస్ క్లీన్ చేసుకున్నామంటే ఆ నెల మొత్తం మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజలన్నీ చేసుకోవచ్చు. అందుకే మనం శ్రావణ మాసం వస్తుందంటే ముందు హౌస్ క్లీనింగ్కే ప్రయారిటీ ఇస్తాము. ఇంకా నేను వెళ్ళగానే అక్క అయితే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో ఏమేమి గిన్నెలు ఉన్నాయా అవన్నీ బయటకు తీసుకురావడం, నేను అమ్ములేమో వాటిని కడగడం అనమాట. ఇంకా మేము కడిగిన గిన్నెల్ని అక్క మళ్ళీ తీసుకెళ్ళిపోయి ఇంట్లో చాప మీద వేస్తుంది. అక్క నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మండే రోజు నుంచి హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని. కానీ పిల్లలకి ఆ రోజు హాలిడే ఉంటుందని మాకు అస్సలే తెలియదు. అనుకోకుండా పిల్లలకి హాలిడే వచ్చింది. అయినా కూడా అది మాకు ప్లస్ అయిందనమాట. ఎందుకంటే అమ్ములు ఇంట్లో ఉంది కదా, కొంచెం అమ్ములు హెల్ప్ చేసింది మా ఇద్దరికి. ఇంకా మా ఇద్దరు పిల్లల విషయానికి వస్తే చిన్న పిల్లలైనా కూడా ఏమీ అల్లరి చేయలేదు ఆ రోజు. ఇంకా బుడ్డయ్య అయితే మధ్య మధ్యలో వచ్చి మాకు ఇలా హెల్ప్ కూడా చేశాడు. పెద్దోడేమో అసలు మా దగ్గరికి కూడా రాలేదనమాట. టీవీ చూసుకుంటూ మంచిగా టైం పాస్ చేశాడు. కిచెన్ క్లీన్ చేయడం అంటే అనుకున్నంత ఈజీ కాదు, మళ్ళీ చేయలేనంత కష్టమూ కాదు. నార్మల్ క్లీనింగ్ అనుకోండి, మనం ఒక్కలం సరిపోతాము క్లీన్ చేయడానికి. అదే ఇలా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు మనకి తోడుగా హెల్ప్ చేయడానికి ఇంకొకరు ఉన్నారనుకోండి, మనకి పెద్ద కష్టం అనిపించదు. అందుకే ఈసారి నేను మా అక్క ఇద్దరం కలిసి హౌస్ క్లీన్ చేసుకుందాం అనుకున్నాము. మనకి ఇంట్లో మెయిన్గా కిచెనే క్లీన్గా ఉండాలి కాబట్టి ఫస్ట్ కిచెన్ క్లీన్ అయిపోయింది అనుకోండి, ఇంకా మిగతా రూమ్స్ అన్ని ఒక్కలమైనా క్లీన్ చేసుకోవచ్చు కదా. అందుకే ఫస్ట్ హౌస్ క్లీనింగ్ కిచెన్ నుంచే స్టార్ట్ చేసాము. గిన్నెలన్నీ కడగడం కంప్లీట్ అయిపోయాక ఇలా 2 గోడల మీద అయితే పెట్టాము. మంచిగా ఎండొస్తుంది, గిన్నెలు కూడా మంచిగా ఆరిపోతాయి. ఇంకా వెంటనే షెల్ఫ్లలో సర్దేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా పెట్టామన్నమాట చాలా సేపటి వరకు. మా అక్క వాళ్ళ గిన్నెలన్నీ కడగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మా ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే వంట చేయలేదు కదా ఆఫ్టర్నూన్ కోసం అని, ఇంకా వంట చేద్దామని వచ్చేసాను. మా అక్క అమ్ములు కలిసి అయితే ఇలా గిన్నెలన్నీ సర్దేశారు కబోర్డ్స్ లో. ప్రతిసారి ఇలా గిన్నెలన్నీ కడిగినప్పుడు మా అక్కకి నచ్చినట్టు సర్దుకునేది మొత్తం షెల్ఫ్లలో. ఈసారి మాత్రం ఇదంతా అమ్ములు ప్లానింగ్ అనమాట. అమ్ములుకి నచ్చినట్టు సర్దేసుకుంది. మరి మీరు కూడా శ్రావణ మాసం కోసం హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేశారా? అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.